హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధూస్ డైరీస్. చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను ఒక ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. సో రైట్ నో మేము లగ్జంబర్గ్లో ఉన్నాము. సో మా మీదుకు సమ్మర్ హాలిడేస్ లాస్ట్ వీక్ అనమాట. సో నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది. నిన్న మేము నెదర్లాండ్స్లో ఉండి బెల్జియంకి వెళ్ళి ఇక్కడికి వచ్చాము. లగ్జంబర్గ్కి వచ్చాము. కార్లో వచ్చాము, 5 hours జర్నీ. అండ్ ఇప్పుడు లగ్జంబర్గ్ సిటీ టూర్ అండ్ అదంతా కవర్ చేస్తాము. సో మీరు కూడా మాతో పాటు ఫాలో అయ్యి చూసేయండి. అట్లనే దాని తర్వాత జర్మనీకి వెళ్తాము. ఏదెక్కాలి మనం? ఒక ప్లేస్కి వెళ్తున్నాము. లగ్జంబర్గ్ చాలా చిన్న కంట్రీ అంట. సో 2 or 3 hours కవర్ చేయొచ్చు మెయిన్ అట్రాక్షన్స్. సో మేము 2-3 hours కవర్ చేసి నెక్స్ట్ వీ వాంట్ టు గో టు బ్లాక్ ఫారెస్ట్ జర్మనీ. సో మా ప్లాన్ అయితే అది. అండ్ లగ్జంబర్గ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఇట్స్ ఎ గుడ్. అందరు ఫ్రీ అంటారు కానీ చాలా మంది ఫ్రీ అని మళ్ళీ అబద్ధం అవుతుంది. ఫ్రీ అని చూసాము. లెట్స్ సీ, మాకు తెలీదు ఫ్రీ అని ఉంది. 2020 నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టూరిస్ట్కి లోకల్స్కి అందరికీ ఫ్రీ చేశారంట. లెట్స్ సీ, ఇప్పుడు బస్సు వచ్చాక చూడాలి ఫ్రీయా కాదా అనేది. పెట్టి ఇప్పుడు మా బస్సు వస్తుంది, ఇదెక్కి ఫ్రీ కాదు. సో బస్సు ఎక్కాము. సో వాళ్ళకి టికెట్ తీసుకోవాలని అడిగితే అవసరం లేదు, ఇట్స్ ఫ్రీ అన్నారు. సో అదే చెప్తున్నాం అనమాట వీడియోలో. కాన్స్టిట్యూషన్ స్క్వేర్ అంటారు దీన్ని. ఇది World War I సోల్జర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ గుర్తుగా. అంటే ఇప్పుడు రియల్గా ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ కంట్రీ అట్లేం ఉండదా? అట్లేం లేదు. సో World War I, II ఉన్నప్పుడు చనిపోయిన అందరికి చాలా కంట్రీస్లో, యూరోప్లో చాలా కంట్రీస్లో పెట్టారు. పోలాండ్లో కూడా ఉండింది ఇట్లాంటిది. పోలాండ్ అంటే ఇప్పుడు ఇవన్నీ హౌసెసా, బిల్డింగ్సా, ఏంటి? జస్ట్ ఇక దీనిలో మరి ఏం నడుస్తుందో ముచ్చట. ఇవన్నీ అవే ఉన్నాయి మొత్తం ఇక్కడ, మోస్ట్లీ ఆ బిల్డింగ్సే ఉన్నాయి. సో కడిష్ మాన్యుమెంట్ ఇది. అండ్ దిస్ వాజ్ ఎ మెమరీ. మాన్యుమెంట్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఆన్ 17 June 2000. మెమరీ ఆఫ్ షాహోనా, షాహో అనే విక్టిమ్ మెమరీగా ఇది. విక్టిమ్స్ ఆఫ్ ది షా అంటే అప్పుడు World War I జరిగింది కదా, అప్పటి స్టోరీ అది. మళ్ళీ 1940-45లో జరిగింది. 1940-45 we are not there, don't think of that. అక్కడ ఉంది యాక్చువల్ రియల్ మాన్యుమెంట్ ఇది. పాపా నెదర్లాండ్స్ ఫ్లాగ్ ఆపోజిట్ కదా కలర్స్. ఇవన్నీ బిల్డింగ్స్ ఉన్నాయి. ఒక వాక్ వేసేసుకొని వచ్చేద్దాం ఇగో బిల్డింగ్స్ అన్ని. సో ఓకే, ఇది ఒక బిగ్గెస్ట్ చర్చ్. అండ్ ఇక్కడ లగ్జంబర్గ్ ఫ్లాగ్ కూడా ఉంది. చాలా పెద్దగా ఉంది చర్చ్. ఇది అగో అమ్ము అక్కడ ఉంది. అగో కాన్స్టిట్యూషన్ స్క్వేర్ యాక్చువల్గా. ఎక్కడ? అదేనా, గోల్డ్ కలర్లో ఉందా? సాగు నీడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకో ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది, పైన ఒక లేడీ రింగ్ వేస్తుంది అనమాట. రింగ్ పట్టుకుంది, కింద వీళ్ళు ఉన్నారు. యాజ్ ఎ మెమోరియల్ థింగ్ పప్పా ఇది. ఇట్స్ ఎ మెమోరియల్ థింగ్ ఫర్ ది soldiers who lost their lives in the World War. So that's the soldier that's sitting there?
in the World War during 1914 to 18 and World War I between 1914 and 1918. ప్లస్ ఇంకొకటి 1940 నుంచి 1945 ఇంకేదో వార్ జరిగినట్టుంది. అది వరల్డ్ వార్ 2ఏనా? ఏమో 2 కాదు, ఐ హావ్ నో ఐడియా. మేబీ అదైతే. ఇది హోటల్ ఉంది ఇక్కడ. ఈ వీడియోలో మీకు నేను ఆన్ ద వేలో బస్సులో నుంచి లగ్జంబర్గ్ సిటీ ఎలా ఉంటుందో జస్ట్ ఒక వ్యూ కోసం, ఐడియా కోసం చూపిస్తున్నాను. సో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ స్క్వేర్ చూసేసాం కదా. సో అండ్ ఇప్పుడు సెకండ్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఒక సీక్రెట్ సెటప్ చేసుకున్నారు లగ్జంబర్గ్ వాళ్ళు. ఫ్రెంచ్ అటాక్స్ నుంచి సేవ్ అవ్వడం కోసం వాళ్ళు సెట్ చేసుకొని అండర్ గ్రౌండ్లో సెట్ చేసేసుకొని వాళ్ళ అటాక్స్ నుంచి కాపాడుకోవడానికి వాళ్ళని చేసుకున్నారంట. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అది ఇక్కడ చాలా ఫేమస్ ప్లేస్ లగ్జంబర్గ్ సిటీలో, ఇక్కడ చాలామంది చూస్తూ ఉంటారు. సో వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఆ ప్లేస్కి రీచ్ అయ్యాక ఇక్కడ ఒక మ్యాప్ ఉంది. సో ఏ కంట్రీ నుంచి వస్తే ఎంతెంత డిస్టెన్స్ అని ఉంది. ఇక్కడ డెన్ హ్యాగ్ అని ఉంది కదా, డెన్ హ్యాగ్ అనేది మేము నెదర్లాండ్స్లో ప్లేస్, అది సిటీ అనమాట. సో అక్కడి నుంచి మేము వచ్చాము. అది 300 చేంజ్ కిలోమీటర్స్ ఉంది. అలా అన్ని కంట్రీస్ నుంచి ఎంతెంత డిస్టెన్స్ ఉంది అనేది ఈ మ్యాప్లో డీటెయిల్గా ఇచ్చారు. జస్ట్ అలా చూస్తున్నాము. అప్పట్లో షూటింగ్కి యూజ్ చేసిన క్యానన్ బాల్ ఇది. బాంబ్స్ వేసి ఇలా షూట్ చేస్తారు. అట్లా షూట్ చేసి ఇక్కడ తాకి నాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి తాకిద్ది అనమాట. అప్పుడు బ్లాస్ట్ అయిపోతారు. మస్తు ఇష్టం మమ్మీకి అది. సో నేను ఇందాక చెప్పిన ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇదంతా ఇలా కింద అండర్ గ్రౌండ్, ఒక పైన లెవెల్లో అలా అంతా ఉంది. సో మేము పైన లెవెల్ అంతా అలా చూసుకుంటూ వచ్చేసాము. పెద్ద ఏమీ చూడాల్సిన అంతేం లేదు. జస్ట్ వాళ్ళు ఎందుకు ఎలా దాక్కున్నారో, అప్పుడు ఎలా ఉండేది అని చెప్పి జస్ట్ అవేర్నెస్ కోసం అలా పెట్టారు. అండ్ దానికి ఎంట్రీ టికెట్ ఉంది. సో అది తీసేసుకొని చూడటానికి వచ్చేసాము. ఇప్పుడు మేము చాలా కిందకి దిగుతున్నాము. చాలా చీకటిగా అండ్ స్టెప్స్ కూడా చాలా డేంజరస్గా ఉన్నాయి. సో జాగ్రత్తగా దిగుతున్నాము. అదంతా దిగాక అండ్ కింద కూడా ఎలా ఉంది ఏంటి అనేది జస్ట్ రూమ్స్ లాగా అలా అయితే ఏం లేదు. ఒకప్పుడు ఉండేదంట బెడ్రూమ్స్ అలా ఇలా, బట్ ఇప్పుడైతే అలా ఏం లేదు. అండ్ ఇది చాలా లాంగ్ ఉండేదంట అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ తక్కువ అయిపోయింది. అంటే కొంచెం తగ్గించేసి కొంచెం పార్ట్ వరకే ఇప్పుడు మనకి చూడడానికి ఇలా ఎంట్రీ పెట్టేసి అలో చేస్తున్నారు. సో అలా వాళ్ళు ఎలా దాక్కున్నారు ఏంటి అనేది ఇప్పుడు ఒక అప్పట్లో జరిగిన థింగ్స్ కాబట్టి సో దీన్ని ఒక మ్యూజియం లాగా అలా చేసేసి పెట్టారు. సో ఇదంతా అలా ఎక్స్ప్లోర్ చేసాము కాసేపు. స్టెప్స్ కిందకి పైకి అలా అన్ని ఈవెన్గా ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా నడవాలి. అండ్ పెద్దవాళ్ళు ఉంటే వెళ్ళకపోవడమే బెస్ట్. చాలా నడవాల్సి వస్తుంది, లోపల స్టెప్స్ ఉన్నాయి. సో అలా ఇదంతా తిరిగేసి వచ్చేసామన్నమాట. సో అలా ప్లేస్ అంతా చూసేసి లగ్జంబర్గ్ సిటీకి వచ్చాము. అసలు ఎలా ఉంటుంది సిటీ ఒకసారి చూద్దాము అని చెప్పి వచ్చేసాము. సో ఇప్పుడు మేము ఫుడ్ తినేసి బ్లాక్ ఫారెస్ట్కి స్టార్ట్ అవుదామని చెప్పి సిటీ సెంటర్కి వచ్చి మన రెస్టారెంట్లో తినేసి వెళ్దామని వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో తీసేటప్పుడు టైం వచ్చేసి 11:30 అయింది. బట్ రోడ్ మీద అయితే జనాలు లేరు. చాలా లోన్లీగా, అసలు చాలా అంతా ఏదోలాగా అనిపించింది ఇలా చూస్తే. ఈ కంట్రీలో ఉండేవాళ్ళు కొంచెం చాలా కష్టమే, పాపులేషన్ తక్కువ. సో చాలా అంత ఏదో ఫీలింగ్ అనిపించింది ఇలా చూస్తే. షాప్స్ అవైతే ఓపెన్ ఉన్నాయి, బట్ పాపులేషన్ అయితే చాలా తక్కువ కాబట్టి కంట్రీలో, చిన్న కంట్రీ కాబట్టి ఇలా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లగ్జంబర్గ్ రిచెస్ట్ కంట్రీ అంట. సో ఇక్కడ షాప్స్ ఉన్నాయి, అలా అన్నీ చూసుకుంటూ షాపింగ్ చేద్దామా డిస్కషన్ చేస్తున్నాము. బట్ మా హస్బెండ్ షాపింగ్ వద్దు, టైం లేదంటున్నారు. ఈ హస్బెండ్స్ ఎప్పుడు ఇంతే కదా, దేనికి ఎస్ చెప్పారు. ఊరికే అంటున్నాను, జస్ట్ ఫర్ జోక్, టేక్ ఇట్ లైట్. అలా అంతా చూసుకొని కొంచెం చిన్న షాపింగ్ ఉంటే చేసేసి అలా వెళ్తున్నాము. ఆన్ ద వేలో మాకు కొన్ని షాప్స్ కనిపించాయి, అవి నెదర్లాండ్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో అవి జస్ట్ డిస్కస్ చేసుకొని ఫైనల్గా హోటల్కి రీచ్. సో ఫైనల్గా మొత్తం సిటీ అలా షాపింగ్ అలా చూసుకుంటూ వచ్చేసి ఏషియా రెస్టారెంట్ అని ఉంటే ఇక్కడికి వచ్చేసాము. సో కొంచెం తినేసి మళ్ళీ బ్లాక్ ఫారెస్ట్కి స్టార్ట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ 4 hours జర్నీ ఉంది అది కూడా. సో లెట్స్ చేసిన ఫ్రైడ్ రైస్, చైనీస్ రెస్టారెంట్ అనమాట ఇది. మన ఇండియాలో చైనీస్ ఫ్రైడ్ రైస్ తిన్నాం కానీ ఇప్పుడు ఇది ఒరిజినల్ చైనీస్ ఫుడ్ అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్, ష్రింప్ ఫ్రైడ్ రైస్. లెట్స్ సీ ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం. ఇక్కడ ఒక మనిషి ఆకలితో ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాడు. తినేసే
నా ఫుడ్ ఇంకా రాలేదు. నిధు ఫుడ్ ఇంకా రాలే. ఏం చెప్పావు మీదు నువ్వు? స్ప్రింగ్ రోల్స్. స్ప్రింగ్ రోల్సా? ఓకే, వచ్చాక తినే. లెట్స్ టేస్ట్. స్ప్రింగ్ రోల్స్ వచ్చాయి మీదు విత్ చిల్లీ సాస్. టేస్ట్ చేసి చెప్పు మీద ఎలా ఉందో. కాలుతుంది, కాసేపు ఆగుతా. వేడిగా ఉందా? చూడటానికి అయితే బాగున్నాయి. లెట్స్ సీ. సో అలా ఒక 2 or 3 ప్లేసెస్ లగ్జంబర్గ్లో తిరిగేసి లంచ్ చేసేసి బ్లాక్ ఫారెస్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఫ్రాంక్లీ స్పీకింగ్ నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి అంత చూడాల్సిన కంట్రీ అయితే కాదనిపించింది నాకు. అంత బ్యూటిఫుల్ అట్రాక్షన్స్ అవైతే ఏం లేవు. బట్ ఆన్ ద వేలో ఎవరైనా వెళ్ళాలి, జస్ట్ ఒక కంట్రీ కవర్ చేయాలి అని ఒపీనియన్ ఉన్న వాళ్ళైతే ఒకసారి కవర్ చేసేసి వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము కూడా అలా ఆ ఉద్దేశంతోనే జర్మనీ బ్లాక్ ఫారెస్ట్ మా డెస్టినేషన్. బట్ ఆన్ ద వే కదా, ఒకసారి వెళ్ళి చూసేస్తే ఒక కంట్రీ కవర్ అవుతుంది, మన బకెట్ లిస్ట్లో ఒక కంట్రీ యాడ్ అవుతుంది అనే ఉద్దేశంతో వెళ్ళాము. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఇప్పుడు మళ్ళీ బ్లాక్ ఫారెస్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వేలో మంచి లొకేషన్స్ ఉంటాయంట. సో నేను లొకేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అంత చూపిస్తానమాట. దానికే కదా వచ్చింది. మా మిథున బర్త్డే అనమాట. సో ఈసారి అక్కడ చేద్దామని ప్లాన్. చూడాలి, లెట్స్ సీ. బట్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లగ్జంబర్గ్లో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. వెదర్ ఇట్ ఈస్ బస్, ట్రైన్, మెట్రో, ట్రామ్ ఏదున్నా ఫ్రీ ఉంది. అది మాత్రం బాగుంది. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఐ థింక్ ఇప్పటివరకు అబ్జర్వ్ చేసింది అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువే అనిపించింది. ప్రైజెస్ కానీ అవి నెదర్లాండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ అని అనిపించాయి. గ్రాసరీ ఇలా సూపర్ మార్కెట్స్లో అలా వెళ్ళినప్పుడు చూసాము. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీ అండ్ ఇది కంప్లీట్ హిల్లీ ఏరియా, మౌంటైన్స్ అండ్ మొత్తం కిందకి పైకి బస్సెస్ కూడా కిందకి పైకి అట్లా హిల్లీగా మొత్తం వెళ్ళాము. అండ్ చాలా తక్కువ ప్లేస్ ఇది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 10 kilometers అక్కడక్కడలోనే మనం చూడాల్సిన థింగ్స్ ఉన్నాయి, అంటే చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. సో మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే తిరిగేసి వెళ్ళాము. అంతా అక్కడక్కడ ఒక 10 places ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ ఒక 3 to 4 చూసాము. అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో లెట్ స్టార్ట్. మళ్ళీ బ్లాక్ ఫారెస్ట్కి వెళ్ళే వరకు ఈవినింగ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో దట్స్ ఆల్ అబౌట్ లగ్జంబర్గ్. ఓకే, బ్లాక్ ఫారెస్ట్ బాగుంటుందని విన్నాను. ఆన్ ద వేలో లొకేషన్ బాగుంటుంది. స్విట్జర్లాండ్కి కొంచెం దగ్గరలో చూసినట్టు ఫీలింగ్ వస్తుందని చెప్పి ఫ్రెండ్స్ చెప్పారు. అది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎక్సైటెడ్. సో కీప్ వాచింగ్. Bye bye.